పహల్గాం ఉగ్రదాడుల బాధితులకు ఎక్స్గ్రేషియో ప్రకటించారు జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా. మృతుల కుటుంబాలకు 10 లక్షలు, తీవ్రంగా గాయపడ్డ వారికి 2 లక్షల ఆర్థిక సాయం చేస్తామన్నారు. స్వల్ప గాయాలతో బయటపడ్డ వారికి ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తామన్నారు. టూరిస్టులందరూ వారి సొంతూళ్లకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందిస్తామని ట్వీట్ చేశారు ఒమర్ అబ్దుల్లా. ఇక జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, కేంద్రం రివ్యూలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, జమ్మూ కాశ్మీర్లో ఉగ్రదాడి, ప్రధాని మోదీ రివ్యూపై అప్డేట్స్ ఏంటి? సాయంత్రం 6 గంటలకు కేంద్ర కేబినెట్ భేటీ ఉంటుంది. ఈ భేటీలోనే ఉగ్రదాడి జరిగినటువంటిది తీరు కావచ్చు, కౌంటర్ యాక్షన్ ప్లాన్ ఏం తీసుకోవాలనే దానిపైన కీలకంగా చర్చించబోతున్నారు. దాంతోపాటు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలు, ఉగ్రవాద దాడి జరిగిన తర్వాత భారత్ తీసుకుంటున్నటువంటి చర్యలన్నింటినీ కూడా అఖిలపక్ష సమావేశంలో వివరించేటువంటి అవకాశం ఉంది. ఈరోజు మొత్తంగా కూడా రివ్యూస్ ప్రస్తుతానికైతే నడుస్తూ ఉన్నాయి. ఉదయం 11 గంటల ప్రాంతంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో ఒక కీలక సమావేశం అనేది కూడా నిర్వహించారు. దాంట్లో అజిత్ దోవల్ కూడా పాల్గొన్నారు. ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అంశాలపైన కావచ్చు, అలాగే నిన్న బైసరన్ వ్యాలీలో జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి అంశాలు, తర్వాత కౌంటర్ యాక్షన్ ప్లాన్కి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో ఆ సమావేశంలో చర్చించినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక మరోవైపు అమిత్ షా అక్కడ పర్యటిస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే బైసన్ వ్యాలీలో ఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని ఆయన సందర్శించారు. అంతకంటే ముందు శ్రీనగర్లో దాడిలో మృతి చెందినటువంటి వారికి ఆయన నివాళి అనేది కూడా అర్పించారు. అక్కడ సెక్యూరిటీకి సంబంధించినటువంటి అఫీషియల్స్ తోటి కేంద్ర హోంశాఖ మంత్రి ఆయన కూడా రివ్యూస్ అనేది కూడా నిర్వహించారు. ఘటన ఎలా జరిగింది ఏంటి అనే దానిపైన పూర్తి స్థాయిలో అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే ఒక ఎన్ఐఏ బృందం కూడా జమ్మూ కాశ్మీర్ చేరుకుంది. అక్కడ ఈ కేసుకు సంబంధించినటువంటి ఇన్వెస్టిగేషన్ జరుపుతున్నటువంటి జమ్మూ కాశ్మీర్ పోలీసులకు ఆ టీం అనేది కూడా అసిస్ట్ అనేది కూడా చేయబోతున్నారు. ఇక నిన్న మధ్యాహ్నం 3 గంటల తర్వాత నుంచి కూడా అక్కడ కూంబింగ్ ఆపరేషన్ అనేది కూడా నడుస్తూనే ఉంది. ఆర్మీకి సంబంధించినటువంటి, డిఫెన్స్కి సంబంధించినటువంటి హెలికాప్టర్స్ కూడా వాడుతూ ఆ అడవినంతా కూడా జల్లెడ పడుతూ ఉన్నారు. మొత్తంగా 4 టెర్రరిస్టులు, లష్కరే తోయిబాకు సంబంధించి 4 టెర్రరిస్టులు ఈ దాడిలో పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. ఆ 4తో పాటు మరొక 2 స్థానికంగా ఉన్నటువంటి టెర్రరిస్టులు, మొత్తంగా 6 ఈ దాడిలో పాల్గొన్నారు. బాడీ ఓండు కెమెరాస్ పెట్టుకొని మరి దాడిలో పాల్గొన్నట్టుగా సమాచారం ఉంది. ఆ AK-47 రైఫిల్స్ ని యూజ్ చేశారు. అతి సమీపం నుంచి కాల్పులకు అనేది కూడా పాల్పడడంతో ఇంత పెద్ద మొత్తంలో ప్రాణ నష్టం అనేది కూడా సంభవించింది. అయితే సివిలియన్స్ ను, టూరిస్టులను టార్గెట్ గా చేసుకొని ఒక పథకం ప్రకారం ఎప్పుడైతే సెక్యూరిటీ పర్సన్స్ అక్కడ లేరనేటువంటి అంశాన్ని ధృవీకరించుకున్న తర్వాత, అంటే ముందుగానే రిక్కీ అనేది కూడా నిర్వహించారు. ఆసిఫ్ అనేటువంటి టెర్రరిస్ట్ రిక్కీలో కూడా పాల్గొన్నట్టుగా నిఘా సంస్థలు చెప్తా ఉన్నాయి, దర్యాప్తు సంస్థలు కూడా చెప్తా ఉన్నాయి. వారికి సంబంధించినటువంటి 3 టెర్రరిస్టులకు సంబంధించిన ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు. వారిని పట్టుకునేందుకు ప్రస్తుతానికైతే సెర్చ్ ఆపరేషన్, కూంబింగ్ ఆపరేషన్ అంతా కూడా నడుస్తూ ఉంది. దాడి చేసిన తర్వాత పక్కనే ఉన్నటువంటి అడవుల్లోకి పారిపోయినట్టుగా అక్కడ ఉన్నటువంటి ఐ విట్నెస్ అనేది కూడా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆ అడవిలోనే ప్రస్తుతానికైతే ఇటు ఆర్మీకి సంబంధించినటువంటి అధికారులు కావచ్చు, జమ్మూ కాశ్మీర్కి సంబంధించిన పోలీసులు కావచ్చు, కూంబింగ్కి సంబంధించినటువంటి ఆపరేషన్ అనేది కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎన్ఐఏ టీం కూడా అక్కడికి వెళ్ళిన నేపథ్యంలో వారు మరికంత హెల్ప్ఫుల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దర్యాప్తుకు సంబంధించి మరింత వేగవంతమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఇక అమిత్ షా జమ్మూ కాశ్మీర్ నుంచి ఢిల్లీకి వచ్చిన తర్వాత సిసిఎస్ మీటింగ్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఆ సమావేశంలో దాడికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి వివరాలు, ఎందుకంటే అక్కడ స్థానికంగా గ్రౌండ్లో పర్యటించి వచ్చిన తర్వాత ఆయన చెప్పేటువంటి అంశాలపైన చర్చ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. భారత్ చాలా సీరియస్గా ఈ ఇష్యూకి సంబంధించి చాలా కఠినంగా వ్యవహరించాలనేటువంటి ఆలోచనలో భారత ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించినటువంటి దిశగానే ఈరోజు జరిగేటువంటి సిసిఎస్ మీటింగ్లో కావచ్చు, ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు జరిగేటువంటి క్యాబినెట్ భేటీలో కావచ్చు, వాటిపైన ఒక కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి
జరిగేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా పిఓకే లో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాదులను టార్గెట్గా చేసుకొని లాస్ట్ టైం పుల్వామా దాడి జరిగినటువంటి సందర్భంలో ఏ విధంగా అయితే సర్జికల్ స్ట్రైక్స్ ఇట్లాంటివి చేశారో అట్లాంటి కౌంటర్ యాక్షన్ ప్లాన్ తోటే ఈసారి భారత ప్రభుత్వం కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఈరోజు జరగబోయేటువంటి కేబినెట్ భేటీలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. శ్రవంతి.